కార్తీక పురాణము 8వ రోజు అష్టమి. ఈరోజు గోపాలాష్టమి. ఈరోజు గోపూజ చేయవలెను. గోదానము మంచిది. ఉల్లి ఉసిరి తినరాదు. ఈరోజు స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి. కార్తీక పురాణము 8వ అధ్యాయము. భగవన్నామస్మరణ మహత్యము. అజామీలుని కథ. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పిన కార్తీక మాస వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది. దయచేసి నా యందు అనుగ్రహం ఉంచి నాకు కలిగిన సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి. కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు. పాపకర్మలైన వారి వలన వర్ణ సంకరం అనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వల్ల పవిత్రులవుతారంటున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తోంది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రము ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకొని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సహాయంతో కొండ ఎక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతులు చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తోంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. నారాయణ నామస్మరణతో మరణించిన అజామీలుని గొనిబోవ వచ్చిన విష్ణుదూతలు, యమదూతలు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మ మీమాంస ఇది. అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను చెబుతాను, జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలున్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వల్ల పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను, విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తెలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణ నదుల పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే, ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జపతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువను అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇవి రాజసధర్మాన్ని గురించి చెబుతున్నాను, విను. ఫలితము కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలకు కారణమవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి. దేశకాల మాన పరిస్థితులను గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిపురవతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియకపోయినా పాపాలన్నీ భస్మపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను, విను. అజామిలుడు కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతియగు హైమవతి అనే దంపతులున్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లాడు పుట్టాడు.
ఆ పిల్లవాడికి అజామీలుడు అని పేరు పెట్టుకొని ఆ మగపిల్లవాడికి అజామీలుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడే సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామీలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అజామీలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది. అజామీలునికి యుక్త వయసు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామీలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామీలుడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామీలునికి వార్ధక్యం ఆవరించింది. మరణము ఆసన్నమైంది. అజామీలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళను చూసిన అజామీలుడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడినే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామీలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసిన యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవులు పాపపుణ్యాలకు సూర్యచంద్రుడు 8 దిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తూ ఉంటాడు. ఆ పైన ఆయుర్దాయము పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామీలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపచేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతోటి అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుంది. ఇక్కడ యమదూతలు పాపాత్ముడిని మీరు విష్ణులోకం ఎందుకు తీసుకుపోతున్నారు అని విష్ణుదూతలను అడుగుతున్నారు. అప్పుడు విష్ణుదూతలు, వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా అంటే మాతో సమానమైన దూతలారా, విష్ణునామస్మరణ సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నాము అని చెప్పి అజామీలుణ్ణి తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమదుర్మార్గుడినైనా క్రూరుడినైనా పాతకుడినైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువల్లనే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు. అజామీలుడు, మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది. అజామీలుడు జీవితగాథ ఈ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదు. 8వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమో కార్తీక దామోదరాయ నమః. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో కార్తీక దామోదరాయ నమః. ఓం నమో కార్తీక దామోదరాయ నమః.